అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు సలార్జంగ్ మ్యూజియం టూర్. సో లాస్ట్ వీడియోలో మనం సలార్జంగ్ మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్ టూర్ చూసాం కదా. గ్రౌండ్ ఫ్లోర్ లో 19th and 20th సెంచరీ యాంటిక్స్, వెపన్స్, క్లాక్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని ముందు వీడియోలో పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో మ్యూజియం లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ టూర్ చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం అప్ స్టేర్స్ కి వచ్చేసాం. ఫస్ట్, సెకండ్ అండ్ అప్పర్ లెవెల్ లో ఉన్న ఇంకా రేర్ కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే 3 బ్లాక్స్ గా డివైడ్ చేస్తారన్నమాట. ఈస్టర్న్ బ్లాక్, సెంట్రల్ బ్లాక్ అండ్ వెస్టర్న్ బ్లాక్. ఇలా ఈ 3 బ్లాక్స్ లో సెపరేట్ గా మల్టిపుల్ గ్యాలరీ సెక్షన్స్ ఉంటాయి. ఈస్టర్న్ బ్లాక్ లో 4 గ్యాలరీస్, సెంట్రల్ బ్లాక్ లో 16 గ్యాలరీస్ అండ్ వెస్టర్న్ బ్లాక్ లో 5 గ్యాలరీస్ ఉంటాయి. ప్రెసెంట్ మనమైతే సెంట్రల్ బ్లాక్ లో ఉన్న వెస్టర్న్ ఫర్నిచర్ గ్యాలరీలో ఉన్నాము. ఈ ప్లేస్ లో వింటేజ్ యూరోపియన్ స్టైల్ ఫర్నిచర్ అన్ని డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ మినీ బాక్సెస్, టిన్నీ సాల్ట్ సెల్లర్స్, సెంట్ బాక్సెస్ అండ్ కంటైనర్స్. చాలా స్మాల్ గా కనిపిస్తున్నాయి కదా, బట్ వన్స్ అపాన్ ఏ టైం యూరోప్ లో రాయల్ ఫ్యామిలీస్ డైలీ యూజ్ చేసిన ప్రీమియం హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇవి. వీటిని మోస్ట్లీ సిల్వర్, ఐవరీ, క్రిస్టల్, మెటల్ అలాయ్స్ తో హ్యాండ్ మేడ్ గా తయారు చేసేవాళ్ళు. అండ్ ఎవ్రీ పీస్ కి ఒక యూనిక్ డిజైన్, కార్వింగ్ అండ్ యూరోపియన్ టచ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న సాల్ట్ సెల్లర్ ఏదైతే ఉందో అది మన ఓల్డ్ డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకునే స్మాల్ సాల్ట్ హోల్డర్, స్పూన్ తో తీసుకునే స్టైల్. ఈ చిన్న కంటైనర్స్ అన్ని చూడడానికి సింపుల్ గా కనిపించిన యాక్చువల్లీ 19th సెంచరీ లగ్జరీ లైఫ్ స్టైల్ సింబల్. రాయల్ ఫ్యామిలీస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి టుడే దీస్ టినీ కలెక్టబుల్స్ ఆర్ కన్సిడర్ రేర్ యాంటిక్ మాస్టర్ పీసెస్. సెంట్ బాక్సెస్ లో హౌవెవర్ సాలిడ్ పర్ఫ్యూమ్స్ ఆర్ అరోమాటిక్ పౌడర్స్ పెట్టి క్యారీ చేస్తారు. చూడటానికి టైనీగా క్యూట్ గా ఉన్నాయి కదా, కానీ ఈ రోజుల్లో మాత్రం ఇప్పుడు మనం చూసిన టైనీ సైజెస్ లో ఉన్నవన్నీ పెద్ద సైజ్ లో వస్తున్నాయి. అండ్ ఈ గ్యాలరీలో మేజర్ అట్రాక్షన్ 19th సెంచరీ సెడాన్ చైర్. అంటే ఓల్డెన్ టైమ్స్ లో క్వీన్స్ ఆర్ రాయల్ లేడీస్ ట్రావెల్ చేయడానికి వాడిన పల్లకి. చాలా గ్రాండ్ గా మెటల్ అండ్ వుడ్ డీటెయిల్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కి ఒక యూనిక్ స్టోరీ ఉంది. వెస్టర్న్ వరల్డ్ లో అప్పట్లో వాడిన లైఫ్ స్టైల్ ని మనకి ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే యూరోపియన్ స్టైల్ ఫర్నిచర్ లో చాలా పెద్ద రాయల్ డైనింగ్ టేబుల్స్, బ్యూటిఫుల్లీ కార్వ్డ్ చైర్స్, సోఫా సెట్స్, క్యాబినెట్స్ అన్ని 18th, 19th, 20th సెంచరీ యూరోప్ స్టైల్లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ లో వాక్ చేస్తూ ఉంటే గ్యాలరీ సెక్షన్స్ లోనే కాకుండా అదర్ బ్యూటిఫుల్ గ్యాలరీస్ కూడా మనకు కనిపిస్తాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూడండి, ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ స్పాట్. అండ్ ఇక్కడ వాల్ కి ఉన్న ఆర్ట్, పెయింటింగ్ ఏమో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని డిస్ప్లే చేశారు. అండ్ ఈ కారిడార్ నుంచి చూస్తే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ బాగా కనిపిస్తుంది. హై సీలింగ్స్, లాంగ్ హాల్వేస్ అండ్ మ్యూజియం సైజ్ ఏంటి అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే వెస్టర్న్ బ్లాక్ వస్తుంది, బట్ మనం ముందు సెంట్రల్ బ్లాక్ మొత్తం కవర్ చేసిన తర్వాత వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ బ్లాక్ కి వెళ్దాము. ఓకే గైస్, ఇప్పుడు మనం మ్యూజియం లో ఒక ఇంట్రెస్టింగ్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. మ్యూజియం లో సింపుల్ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్, యూటిలిటీ వేర్స్ కూడా ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం ప్రాచీన కాలంలో వాడిన మెటల్, సెరామిక్ హౌస్ హోల్డ్ కంటైనర్స్. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఓల్డెన్ డేస్ దియా ల్యాంప్స్. ఆ టైంలో ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు కదా. ఇంట్లోనూ టెంపుల్స్, ఫంక్షన్స్ అన్ని ఈ దీపాలతోనే వెలుగుతూ ఉండేవి. బ్రాన్స్, బ్రాస్, ఐరన్ లాంటి మెటల్స్ తో చేసిన ఈ దియాలు జస్ట్ లైటింగ్ కోసం మాత్రమే కాదు, ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ కల్చర్ సింబల్ కూడా. ప్రతి దియా డిజైన్ లో ఒక స్టోరీ ఉంటుంది. లోటస్ ప్యాటర్న్, పీకాక్ షేప్స్, మల్టీవిక్ దియాస్ అన్ని క్రాఫ్ట్స్మెన్షిప్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం కాయిన్స్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ సెంచరీస్ బ్యాక్ నుండి వచ్చిన ఏన్షియంట్ కాయిన్స్, రాయల్ ఎరా కాయిన్స్, ముఘల్ టైమ్ కరెన్సీస్, బ్రిటిష్ పీరియడ్ కాయిన్స్ అన్ని డిస్ప్లే చేశారు. చిన్న చిన్న కాయిన్స్ కూడా చాలా వాల్యూ క్యారీ చేస్తాయి, బికాజ్ అవి ఆ టైంలో ఉన్న కింగ్డమ్స్, ట్రేడ్ సిస్టమ్, ఎకానమీ ఏంటి అని మనకి యాక్చువల్ ప్రూఫ్ లాగా ఉంటాయి. బ్రాంజ్, కాపర్, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అన్ని రకాల కాయిన్స్ ఇక్కడ నీట్ గా అరేంజ్ చేశారు. ఈచ్ కాయిన్ పైన ఉన్న సింబల్స్, కింగ్స్ నేమ్స్, ఇయర్ మార్క్స్, డిజైన్స్ చూస్తూ ఉంటే ఆ టైం హిస్టరీ ఒకసారి మైండ్ లో తిరుగుతూ వస్తుంది మనకి. ఇంకా మనం టెక్స్ట్ బుక్స్ లో చదివే కాయిన్స్ కాదు ఇవి. ఇది రియల్ హిస్టరీ, మనం డైరెక్ట్ గా చూస్తున్న మూమెంట్. కొన్ని కాయిన్స్ 100+ ఇయర్స్ ఓల్డ్, కొన్ని 300 ఇయర్స్ ఓల్డ్. చాలా రేర్ కలెక్షన్ అండి ఇవి. కాయిన్స్ అంటే సింపుల్ గా మనీ అనుకుంటాం, బట్ యాక్చువల్లీ అవి మన కంట్రీ యొక్క కల్చర్, ఎకానమీ అండ్ హిస్టరీకి డైరెక్ట్ ఎవిడెన్స్. మీరు ఒకసారి కాయిన్స్ ని క్లియర్ గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో వాళ్ళు కాయిన్స్ ని స్ట్రైక్ చేయడానికి వాడిన టెక్నిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. చాలా ప్రాచీన కాయిన్స్ హ్యాండ్ హ్యామర్డ్ మెథడ్స్ తో చేసి ఉంటాయి. అంటే హీటర్ లో మెల్ట్ చేసి ప్లేట్ లాగా ఫామ్ చేసి మొత్తం డిజైన్ ని హ్యాండ్ టూల్స్ తో హ్యామర్ చేసి ప్రింట్ చేశారు. మోడర్న్ కాయిన్స్ లాంటి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కూడా ఉండవు, బికాజ్ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడే. అండ్ ఇక్కడ నోటీస్ చేశారా, న్యూ కాయిన్స్ ని కూడా డిస్ప్లే చేశారు. 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ అండ్ రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసిన 20 రూపీస్ కాయిన్ కూడా. 20 రూపీస్ కాయిన్ మాత్రం యూనిక్ షేప్ తో ఉంటుంది, 12 సైడెడ్ పాలిగాన్ లాగా. కొంచెం డిఫరెంట్ విజువల్, ఈజీ టు ఐడెంటిఫై అండ్
అండ్ డ్యూరబుల్ డిజైన్ అన్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మోడర్న్ కాయిన్స్ చూసి ఓల్డ్ కాయిన్స్ తో కంపేర్ చేస్తే మనీ సిస్టమ్ ఎలా మారిందో క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యూజియం లో ఉన్న కశ్మీర్ గ్యాలరీలో ఉన్నాము. కశ్మీర్ అంటే మనం ఎక్కడ చూసినా శారీస్, షాల్స్, కార్పెట్స్, వుడ్ కార్వింగ్స్ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అన్ని ఒరిజినల్ కశ్మీరీ క్రాఫ్ట్స్మెన్షిప్ ని క్లోజ్ గా చూడొచ్చు. చిన్న చిన్న డిజైన్ డీటెయిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ మనం బిద్రీ గ్యాలరీలో ఉన్న పీసెస్ చూద్దాం. బిద్రీ అంటే బ్లాక్ మెటల్ మీద ప్యూర్ సిల్వర్ ఇన్లే చేయటం. ఈ క్రాఫ్ట్ తెలంగాణ బీదర్ సైడ్ నుండి ఒరిజినేట్ అయింది. ఇక్కడ చూసిన బాక్సెస్, పాండాన్, హుక్కా బేసెస్ అన్ని షైనీ సిల్వర్ డిజైన్స్ తో బ్లాక్ సర్ఫేస్ మీద స్టాండ్ అవుట్ అవుతాయి. ఈ బిద్రీ పీసెస్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ మెటల్ కాస్టింగ్, తర్వాత ఎంగ్రేవింగ్, దెన్ సిల్వర్ స్ట్రిప్స్ ఇన్లే, లాస్ట్ లో స్పెషల్ కెమికల్ పాలిష్ వల్ల ఆ బ్లాక్ సిల్వర్ కాంట్రాస్ట్ వస్తుంది. సో బిద్రీ క్రాఫ్ట్ అంటే ఇండియన్ మెటల్ ఆర్ట్ వర్క్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ జేడ్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోయాము. జేడ్ అంటే ఒక సెమీ ప్రీషియస్ స్టోన్, చాలా రేర్ అండ్ రాయల్ ఫ్యామిలీస్ వాడే మెటీరియల్ ఇది. ఈ గ్యాలరీలో మాక్సిమం పీసెస్ అన్ని మొఘల్ పీరియడ్, పర్షియన్ స్టైల్, ఏషియన్ క్రాఫ్ట్స్మెన్షిప్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇక్కడ చూస్తే డాగర్స్, హిల్స్, కప్స్, బౌల్స్, డెకరేటివ్ పీసెస్ అన్ని జేడ్ స్టోన్ తో కావ్ చేసి ఉంటాయి. జేడ్ స్టోన్ అంటే చాలా హార్డ్ మెటీరియల్. దానిని షేప్ లోకి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ఈ పీసెస్ అన్ని సెంచురీస్ ఓల్డ్ మాస్టర్ పీసెస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మొఘల్ కింగ్స్ అంటే షాజహాన్, జహంగీర్ టైంలో జేడ్ ని లగ్జరీ సింబల్ గా వాడారు. వాళ్ళు కప్స్, స్వార్డ్ హ్యాండిల్స్, ఈవెన్ స్మాల్ యూటిలిటీ ఆబ్జెక్ట్స్ కూడా జేడ్ లో కస్టమ్ డిజైన్ చేసిన వాళ్ళు. ఈ గ్యాలరీలో చాలా డెలికేట్ కార్వింగ్స్ ఉంటాయి. ఫ్లవర్ ప్యాటర్న్స్, లీవ్స్, యానిమల్ మోటివ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ లైక్ ఫినిష్ తో ఉంటాయి. ఒక పీస్ ని క్లోజ్ గా చూస్తే అది ఒక స్టోన్ అని తెలియదు, గ్లాస్ లాగా షైన్ అవుతూ ఉంటుంది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ జేడ్. 18th 20th సెంచరీ రాక్ క్రిస్టల్ ఆబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ లార్డ్ శివ ఐడోల్ కూడా ఉంది. జేడ్ ఆర్ట్ వర్క్స్ కి మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యూటీ ప్లస్ స్ట్రెంగ్త్ కంబైన్ అయి ఉంటుంది. అప్పట్లో నార్మల్ గా ఇవన్నీ కింగ్స్ కి, రాయల్ ఫ్యామిలీస్ కి మాత్రమే అవైలబుల్. సో ఈ గ్యాలరీలో ప్రతి ఆబ్జెక్ట్ ఒక్కటే హిస్టరీ, ఒక్కటే లగ్జరీ, ఒక్కటే క్రాఫ్ట్స్మెన్షిప్. ఒక హెరిటేజ్ స్టోన్ ని ఎలా రాయల్ గా మార్చేశారో ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ చూసిన ఈ స్టోన్ ట్రీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో హ్యాండ్ క్రాఫ్ట్ చేసింది. ఒక ట్రీని ఇలా కలర్ఫుల్ జెమ్స్ తో క్రియేట్ చేయడం చాలా రేర్ ఆర్టిస్ట్రీ. మీరు బ్యాక్ కి వెళ్లి క్లోజ్ గా చూస్తే ప్రతి లీఫ్, బ్రాంచ్ డీటెయిల్ గా పాలిష్ చేసి ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం ఈజిప్షియన్ అండ్ సిరియన్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏన్షియంట్ ఈజిప్ట్ కల్చర్ ని రిప్రజెంట్ చేసే ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఓల్డ్ స్టోన్ పీసెస్, మమ్మీ ఎరా డిజైన్స్ లాంటి ఐటమ్స్ చూస్తే అప్పట్లో ఈజిప్ట్ లో ఉన్న సివిలైజేషన్ ఎంత అడ్వాన్స్డ్ ఉందో తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్న సిరియన్ గ్యాలరీలో మిడిల్ ఈస్ట్ క్రాఫ్ట్ స్టైల్ బాగా కనిపిస్తుంది. కలర్ఫుల్ గ్లాస్ వర్క్, డెకరేటివ్ మెటల్ ప్యాటర్న్స్, జియోమెట్రిక్ ఆర్ట్ అన్ని చాలా యూనిక్ గా ఉంటాయి. సిరియన్ ఆర్ట్ వర్క్స్ అంటే డీటెయిలింగ్ కి ఫేమస్. ఇక్కడ కూడా అది క్లియర్ గా కనిపిస్తుంది. డిజర్ట్ కల్చర్స్ తో సంబంధం ఉన్న ప్యాటర్న్స్, కలర్స్, సింబల్స్ అన్ని క్లియర్ గా చూపిస్తాయి. చూస్తున్న ప్రతి ఐటమ్ ఒక హిస్టరీ బుక్ పేజ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కార్పెట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోదాం. ఈ కార్పెట్ గ్యాలరీలో మనకి సెంచురీస్ ఓల్డ్ హ్యాండ్ ఓవెన్ కార్పెట్స్ కనిపిస్తాయి. ప్రతి పీస్ లో క్రాఫ్ట్స్మెన్షిప్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మోస్ట్లీ పర్షియా, టర్కీ, ఇండియా నుండి వచ్చిన రేర్ కార్పెట్స్. డిజైన్స్, కలర్స్, ప్యాటర్న్స్ అన్ని చూడటానికి సూపర్ రిచ్ గా యాంటిక్ వైబ్ ఇస్తాయి. అండ్ మీరు క్లోజర్ గా చూస్తే ప్రతి థ్రెడ్ ఒక స్టోరీ లాగా ఉంటుంది. రాయల్ ప్యాలెస్ లో యూజ్ చేసిన కార్పెట్స్ లాగా ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియన్ సిల్వర్ గ్యాలరీ కూడా చూసేద్దాం. ఇక్కడ చూస్తే ఓల్డెన్ డేస్ లో వాడిన ప్యూర్ సిల్వర్ వెజిల్స్, బౌల్స్, ప్లేట్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేశారు. సిల్వర్ మీద చేసిన కార్వింగ్స్ చాలా ఫైన్ గా రాయల్ టచ్ తో ఉంటాయి. అప్పట్లో ఎంత డీటెయిల్ వర్క్ చేశారో మనకు తెలుస్తుంది. కొన్ని పీసెస్ హౌస్ హోల్డ్ యూజ్ కి, కొన్ని పూజ అండ్ సెరమోనియల్ పర్పసెస్ కోసం వాడారు. కానీ అన్ని కూడా ఒక ఆర్ట్ పీస్ లాగా ప్రిజర్వ్ చేశారు. మనం ఇప్పుడు మోడర్న్ సిల్వర్ ని చూస్తున్నాం, కానీ ఈ గ్యాలరీలో ఉన్న క్రాఫ్ట్స్మెన్షిప్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. క్లాసీ, ఎలిగెంట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్ మోటివ్స్ తో ఉన్నాయి.
సెక్షన్ టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ. ఇందులో టాయ్స్, డాల్స్ అండ్ క్లే ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ లుక్ లో చాలా క్యూట్ గా, ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ దీస్ టాయ్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్. ఇక్కడ వుడెన్ టాయ్స్, క్లాత్ డాల్స్, ట్రెడిషనల్ ఇండియన్ బొమ్మలు, అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన రేర్ కలెక్షన్స్ చూడొచ్చు మనం ఇక్కడ. అప్పట్లో పిల్లలతో ప్లే చేయడానికి వాడిన టాయ్స్ ని ఇప్పుడు మ్యూజియం లో ఇలా ప్రిజర్వ్ చేస్తుంటే మన పాస్ట్ జనరేషన్స్ లైఫ్ స్టైల్ గురించి మనకి క్లియర్ ఐడియా వస్తుంది. కొన్ని డాల్స్ చాలా డీటెయిల్ గా ప్రిపేర్ చేశారు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, స్మాల్ యాక్సెసరీస్ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్. ఈ గ్యాలరీని చూడగానే ఒక నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది. మనం చిన్నప్పుడు వాడిన టాయ్స్ గుర్తొస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే సలార్జంగ్ లో ఓన్లీ వెపన్స్ అండ్ యాంటిక్స్ కాకుండా చైల్డ్హుడ్ మెమరీస్ ని కూడా ఇలా ప్రొటెక్ట్ చేశారు. ఇప్పుడు మనం ఫ్లోరా అండ్ ఫానా గ్యాలరీకి వస్తున్నాము. ఇక్కడ మనకి చాలా రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ ఎగ్జిబిట్స్ చూడొచ్చు. ప్రాచీన కాలంలో చాలా రేర్ స్టఫ్ బర్డ్స్, యానిమల్స్, ఫిషెస్ అండ్ బొటానికల్ మోడల్స్ ఉన్నాయి. ఈ గ్యాలరీలో మనం నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ కి సంబంధించిన ఆర్టిస్ట్రీ చూడొచ్చు. యానిమల్స్, ప్లాంట్స్, బర్డ్స్ అన్ని డీటెయిల్ గా ప్రిజర్వ్ చేశారు. ఇట్స్ లైక్ స్టెప్పింగ్ ఇంటూ ఎ మినీ న్యాచురల్ వరల్డ్ ఇన్సైడ్ ద మ్యూజియం. ఇది చూసిన తర్వాత విజిటర్స్ కి నేచర్ అప్రిసియేషన్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా వస్తుంది. హిస్టరీ ప్లస్ సైన్స్ అన్ని కలిసి మ్యూజియం లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యూజియం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈస్టర్న్ బ్లాక్ కి వచ్చేస్తున్నాము. ఈ సెక్షన్ లో మనకి ఈస్ట్ ఏషియన్ ఆర్ట్, ఆర్టీ క్రాఫ్ట్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ చూడొచ్చు. చాలా రేర్ ఎగ్జిబిట్స్ అండి. జపనీస్, చైనీస్, కొరియన్ ఒరిజిన్ స్కల్ప్చర్స్, మెటల్ వేర్స్ అండ్ అదర్ కలెక్టిబుల్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఈస్టర్న్ బ్లాక్ లో సెంచురీస్ ఓల్డ్ ఆర్ట్ పీసెస్, ఇంట్రికేట్ కార్వింగ్స్ అండ్ ఆర్నమెంటల్ ఆబ్జెక్ట్స్ ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ మనకి హిస్టారికల్ అండ్ కల్చరల్ ఎసెన్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియా ఎక్స్పీరియన్స్ అవుతుంది. లైక్ స్టెప్పింగ్ ఇన్ టు ఎ డిఫరెంట్ వరల్డ్ వైల్ స్టిల్ ఇన్సైడ్ సలార్జంగ్ మ్యూజియం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఈ ఈస్టర్న్ బ్లాక్ కి ఎంటర్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ అనేది ఉంది. అన్ని బ్లాక్స్ కి ఉందో లేదో నేనైతే కరెక్ట్ గా నోటీస్ చేయలేదు, కానీ ఈ బ్లాక్ అయితే మాత్రం ఉంది. సేఫ్ సైడ్ కోసం స్నాప్ తీసుకొని పెట్టుకుంటే బెటర్. సో ఈ ఈస్టర్న్ బ్లాక్ లో 4 గ్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే స్టాట్యుటరీ గ్యాలరీ. ఈ గ్యాలరీలో మనం లీగల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెరమోనియల్ ఐటమ్స్ చూడొచ్చు. జైసే ఓల్డ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, లా రిలేటెడ్ ఆర్టిఫాక్ట్స్, స్టాంప్స్, సీల్స్, మెడల్స్ అండ్ అవార్డ్స్. చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పీసెస్ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. విజిటర్స్ కి పాస్ట్ గవర్నెన్స్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ ట్రెడిషన్స్ అండ్ సెరమోనియల్ ప్రాక్టీసెస్ గురించి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం జాపనీస్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ గ్యాలరీ సెక్షన్ లో మనం జపాన్ ఆరిజిన్ ఆర్ట్ పీసెస్, సెరమిక్స్, స్క్రాల్స్, ప్రింట్స్ అండ్ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ చూడొచ్చు. చాలా ఇంట్రికేట్ వర్క్ మ్యాన్షిప్ ని చూడొచ్చండి. జాపనీస్ కల్చర్, ట్రెడిషన్ అండ్ ఆస్థెటిక్ సెన్స్ ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది. విజిటర్స్ ఇక్కడ చూసి ఈస్ట్ ఏషియన్ ఆర్ట్ స్టైల్స్, క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ డెలికేట్ డీటెయిలింగ్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. చాలా పీస్ఫుల్ అండ్ ఆర్టిస్టిక్ అట్మాస్ఫియర్ ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఫార్ ఈస్టర్న్ పోర్సిలన్ గ్యాలరీ. ఇక్కడ మనకి చైనా, జపాన్, కొరియా నుండి వచ్చిన రేర్ పోర్సిలన్ పీసెస్ చూపిస్తారు. పోర్సిలన్ అంటే మన లాంగ్వేజ్ లో చైనా క్లే తో చేసిన సూపర్ స్మూత్ గ్లాసీ పాటరీ అని అర్థం. ఇక్కడ ఉన్న బౌల్స్, ప్లేట్స్, టీ సెట్స్ అన్ని హ్యాండ్ పెయింటెడ్. ఓన్లీ ప్లెయిన్ వి మాత్రమే కాకుండా ఈచ్ పీస్ మీద డ్రాగన్ మోటివ్స్, ఫ్లోరల్ ప్యాటర్న్స్, క్లౌడ్స్, వేవ్స్ లాంటి ట్రెడిషనల్ ఏషియన్ డిజైన్స్ ఉంటాయి. ఈ పోర్సిలన్ కి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి సూపర్ థిన్ గా ఉంటాయి బట్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ లైట్ పాసింగ్ త్రూ టైప్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇవి చూస్తే మీకు కూడా ఆబ్వియస్ గా తెలుస్తుంది ఆ టైంలో ప్రింటింగ్ ఆర్ మెషిన్స్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ క్రాఫ్టెడ్. బ్రష్ స్ట్రోక్స్ కూడా క్లోజ్ గా చూస్తే కనిపిస్తాయి. ఒక పీస్ మీద బ్లూ అండ్ వైట్ డైనస్టీ స్టైల్ పెయింటింగ్, ఇంకో పీస్ మీద ఫేమస్లీ నోన్ as సెలడన్ గ్రీన్ గ్లేజ్. ఎవ్రీ కలర్, ఎవ్రీ ప్యాటర్న్ కి ఒక మీనింగ్ ఉంటుంది. బ్లూ ఫర్ పీస్, రెడ్ ఫర్ ప్రాస్పెరిటీ, గోల్డ్ ఫర్ రాయల్టీ. పోర్సిలన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా చాలా కాంప్లికేటెడ్. క్లే ప్రిపేర్ చేయడం, షేపింగ్, డ్రైయింగ్, డబుల్ ఫైరింగ్ అండ్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తే గానీ ఇంపీరియల్ క్వాలిటీ అని కన్సిడర్ చేస్తారు. ఈ గ్యాలరీలో ఉన్న పీసెస్ అన్ని రాయల్ కోర్ట్స్, టెంపుల్స్ అండ్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ దగ్గర యూజ్ చేసిన ఆర్ట్ వర్క్స్. ఇది జస్ట్ పోర్ట్రే కాదు, ఈస్ట్ ఏషియా కల్చరల్ హిస్టరీ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్ ని రిఫ్లెక్ట్ చేసే లివింగ్ హెరిటేజ్. ఇంకా ఈ గ్యాలరీలో అవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను, చూసేయండి. సో ఫైనలీ ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్టర్న్ బ్లాక్ లో ఉన్న లాస్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసాము. అదే చైనీస్ గ్యాలరీ. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. చైనా యొక్క ఏన్షియంట్ క్రాఫ్ట్స్మెన్షిప్, సింబాలిజం అండ్ రాయల్ కల్చర్ ని రిఫ్లెక్ట్ చేసే ఐటమ్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ మీకు డెలికేట్ పోర్సిలన్ పీసెస్, ఇంట్రికేట్ జేడ్ కార్వింగ్స్, సిల్క్ ఎంబ్రాయిడరీ, టీ కల్చర్ ఐటమ్స్ అన్ని చూస్తూ టైం ఎక్కువ అయిపోయే సెక్షన్ ఏదైనా ఉంది అంటే అది చైనీస్ గ్యాలరీ మాత్రమే. చైనీస్ ఆర్ట్ లో డ్రాగన్స్, లోటస్, క్లౌడ్స్ లాంటి మోటివ్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అవి కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి. అండ్ దీనిలో కొన్ని పీసెస్ సెంచురీస్ ఓల్డ్, దీనిలో కొన్ని పీసెస్ సెంచురీస్ ఓల్డ్, అంటే అప్పుడు కింగ్స్ వాళ్ళంతా యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్. చాలా ఆర్టిఫాక్ట్స్ లో రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ దే సింబలైజ్ గుడ్ లక్, ప్రాస్పెరిటీ అండ్ రాయల్ పవర్. విజిటర్స్ కి ఎక్కువ అటెన్షన్ అట్రాక్ట్ చేసేది మాత్రం బ్లూ అండ్ వైట్ పోర్సిలన్ సెక్షన్. అది చైనా వరల్డ్ కి ఇచ్చిన ఫేమస్ ఆర్ట్ ఫామ్.
వెస్టర్న్ బ్లాక్ కి వెళ్ళిపోతున్నాము. వెస్టర్న్ బ్లాక్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూరోపియన్ ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ డిస్ప్లే చేసిన ఐటమ్స్ అన్ని మోస్ట్లీ రెనెసాన్స్ నుంచి విక్టోరియన్ పీరియడ్ వరకు ఉన్న ఆర్ట్ వర్క్స్, కట్లరీ సెట్, క్లాక్స్, పెయింటింగ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ని ఇండికేట్ చేస్తాయి. దాంట్లో డీటెయిల్ గా ఎంగ్రేవింగ్స్ తో ఉన్న సిల్వర్ వర్క్స్, రాయల్ ఫ్యామిలీస్ యూజ్ చేసిన టేబుల్ వేర్, ఓల్డ్ యూరోపియన్ లైఫ్ స్టైల్ ని రిఫ్లెక్ట్ చేసే ఆర్టీ వర్క్స్ అన్ని చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. వెస్టర్న్ బ్లాక్ ఓవరాల్ గా ఒక క్లాసీ వైబ్ అండ్ రిచ్ హెరిటేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యూరోప్ హిస్టరీని ఒక ప్లేస్ లో చూడటానికి పర్ఫెక్ట్ ఏరియా. సో ఈ వెస్టర్న్ బ్లాక్ లో మొత్తం మనకి 5 గ్యాలరీస్ అయితే ఉంటాయి. మనకి ఫస్ట్ అయితే మనం యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీలో 16th to 19th సెంచరీ యూరోప్ నుండి వస్తున్న ఒరిజినల్ ఆర్ట్ వర్క్స్ డిస్ప్లే చేశారు. ఆయిల్ పెయింటింగ్స్ లో లైట్ అండ్ షాడో యూజ్ చేసి ఎమోషన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారో చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. పోర్ట్రైట్స్, ల్యాండ్స్కేప్స్, రిలీజియస్ థీమ్స్ అన్ని వివిధ్ కలర్స్ అండ్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ తో ఉంటాయి. రెనెసాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ లో. పెయింటింగ్స్ చూస్తే మాత్రం యూరోప్ లో అప్పటి లైఫ్ స్టైల్, కల్చర్, ఫ్యాషన్ అన్ని డైరెక్ట్ గా తెలుస్తాయి. ఈ గ్యాలరీ సెక్షన్ లో మాత్రం అన్ని ఈయన ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 3D పెయింటింగ్స్ అంట. 3D పెయింటింగ్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఒక సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, వేరే సైడ్ వెళ్తున్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. ఇక్కడ మీకు కూడా దగ్గర నుంచి క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నుంచి ఈ స్టాచ్యూని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మేల్ పర్సన్, బ్యాక్ సైడ్ వచ్చేసి ఫీమేల్ అన్నమాట. సో ఆ ఫీమేల్ పర్సన్ మనకి క్లియర్ గా కనిపించడానికి బ్యాక్ సైడ్ ఒక బిగ్ సైజ్ మిర్రర్ అరేంజ్ చేసి పెట్టారు. మనకి చాలా యూనిక్ గా ఉంది కదా. ఎవరైనా ఫోటో లవర్స్ ఉంటే మాత్రం ఈ ప్లేస్ ని అస్సలు మిస్ అవ్వకండి. కరెక్ట్ పొజిషన్ లో నుంచొని స్నాప్ తీసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ అందరూ అదే పనిలో ఉన్నారు. బై ద వే మనం కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ ఈ గ్యాలరీలో ఉన్న రిమైనింగ్ పెయింటింగ్స్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది యూరోపియన్ గ్లాస్ గ్యాలరీ. ఈ యూరోపియన్ గ్లాస్ గ్యాలరీలో బ్లోన్ గ్లాస్, స్టెయిన్డ్ గ్లాస్, కట్ గ్లాస్ అండ్ క్రిస్టల్ వర్క్స్ అన్ని సూపర్ ఎలిగెంట్ గా డిస్ప్లే చేశారు. ఇక్కడ 17th to 20th సెంచరీ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. బౌల్స్, జగ్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్ని రాయల్ కలెక్షన్స్ లా ఉంటాయి. స్టెయిన్డ్ గ్లాస్ లో బ్రైట్ కలర్స్ యూజ్ చేసి ప్యాటర్న్స్ క్రియేట్ చేశారు. అంటే వాటి పైన సన్లైట్ పడితే అవి స్పార్కిల్ అవుతాయి. క్రిస్టల్ పీసెస్ లో ఫైన్ కటింగ్, డైమండ్ ప్యాటర్న్స్ చాలా హైలైట్. అన్ని లగ్జరీ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్ ని షో చేస్తాయి. కొన్ని గ్లాస్ ఐటమ్స్ మాత్రం మనకి చాలా థిన్ గా ఫెదర్ లా వెయిట్ ఉంది, కానీ సెంచరీస్ నుండి సేఫ్ గా ఉండటం చాలా సర్ప్రైజింగ్. ఈ గ్యాలరీలో ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేయండి.
మన జర్నీలో ఫ్రెంచ్ గ్యాలరీకి వచ్చేసాం. హియర్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఎలిగెంట్ డెకరేటివ్ ఆర్ట్స్, క్లాసిక్ ఫర్నిచర్, బ్యూటిఫుల్ క్లాక్ అన్ని డిస్ప్లే చేశారు. ప్రతి పీస్ కి ఒక రాయల్ ఫ్రెంచ్ టచ్ ఉంటుంది. గోల్డ్ డీటెయిలింగ్, ఫ్లోరల్ కార్వింగ్స్ అండ్ ఫైన్ క్రాఫ్ట్స్మెన్షిప్ ని చూస్తే అదే ప్యాలెస్ వైబ్స్ వస్తాయి. ఫ్రెంచ్ అరిస్టోక్రాట్స్ వాడిన లైఫ్ స్టైల్, ఫ్యాషన్, లగ్జరీ టేస్ట్ అన్ని ఐటమ్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. స్పెషల్లీ ఆ స్టైల్ ఫర్నిచర్, డెలికేట్ పోర్సిలన్ అండ్ బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్. కొన్ని ఆర్ట్ వర్క్స్ లో అయితే ఫ్రెంచ్ రొమాంటిజం వైబ్ క్లియర్ గా కనిపిస్తుంది. సాఫ్ట్ కలర్స్, గ్రేస్ఫుల్ ఫిగర్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ సీన్స్. ఓవరాల్ గా ఈ గ్యాలరీ అంటే చూస్తూ చూస్తూ ఫోటో తీసుకోవాలి అనిపించే రేంజ్ లో రిచ్ అండ్ గ్రేస్ఫుల్ కలెక్షన్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న గ్యాలరీ ఏదైతే ఉందో అది యూరోపియన్ క్లాక్ గ్యాలరీ. ఈ యూరోపియన్ గ్యాలరీలో 1500s నుంచి 1900s వరకు క్లాక్ డిజైన్స్ ఎవాల్యుయేషన్ ని చాలా బ్యూటిఫుల్ గా డిస్ప్లే చేశారు. ఇక్కడ గ్రాండ్ ఫాదర్ క్లాక్స్, బ్రాకెట్ క్లాక్స్, మ్యూజికల్ క్లాక్స్, ఎనామెల్ క్లాక్స్ అన్ని సూపర్ ఫినిషింగ్ తో ఉన్నాయి. కొన్ని క్లాక్స్ లో అయితే మూవింగ్ ఫిగర్స్, బర్డ్స్, ఆటోమేషన్, కామెడీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మెకానికల్ టెక్నాలజీ ఏజెస్ ముందే అడ్వాన్స్డ్ గా ఉండే విధానంలో ఉన్నాయి. ఇవే కాకుండా గోల్డ్ వర్క్, బ్రాస్ కార్వింగ్, వుడెన్ ఇన్లేతో చేసిన క్లాక్స్ అన్ని యూనిక్ ఆర్టిస్ట్రీని చూపిస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతున్నాయో ఈ క్లాక్స్ అన్నీను. నెక్స్ట్ ఇప్పుడు మనం యూరోపియన్ పోర్సిలన్ గ్యాలరీలోకి అయితే వచ్చేసాము. ఈ యూరోపియన్ పోర్సిలన్ గ్యాలరీలో యూరోప్ నుంచి వచ్చిన రేర్ పోర్సిలన్ పీసెస్ డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఉన్న ప్లేట్స్, బౌల్స్, ఫిగర్నీస్ అన్ని హ్యాండ్ పెయింటెడ్. ఇంకా ఈ ఫ్లోరల్ ఐటమ్స్ డిజైన్స్ చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో. సూపర్ ఎలిగెంట్ గా ఉంటాయి. రాయల్ ఫ్యామిలీస్ యూజ్ చేసిన డిజైన్స్ కూడా చాలా ప్లేసెస్ లో కనిపిస్తాయి. సో ఫైనల్లీ ఈ బ్లాక్స్ అన్నిట్లో ఉన్న గ్యాలరీ సెక్షన్స్ అయితే కంప్లీట్ చేసేసాం మనం. ఇంకా మిగిలింది అప్పర్ ఫ్లోర్ లో 3 గ్యాలరీస్ మాత్రమే. సో ఈ సెకండ్ ఫ్లోర్ లో ఏంటంటే 3 గ్యాలరీస్ ఒకే సెక్షన్ లో ఉంటాయి మనకి. అవే ల్యాంప్స్ గ్యాలరీ, యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ, యూరోపియన్ బ్రాంజ్ గ్యాలరీ. సో లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాలరీ కోసం సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి గ్యాలరీ సెక్షన్స్ అంతా కవర్ చేసేద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న గ్యాలరీ ఏదైతే ఉందో అది ల్యాంప్స్ గ్యాలరీ అన్నమాట. ఇక్కడ సెంచురీస్ ఓల్డ్ ల్యాంప్స్ చాలా వెరైటీస్ లో ఉంటాయి. బ్రాంజ్, గ్లాస్, సెరామిక్ అండ్ మెటల్ వర్క్ తో తయారు చేసిన యూనిక్ లైటింగ్ పీసెస్. ప్రతి ల్యాంప్ ఒక కంట్రీని, ఒక టైం పీరియడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏన్షియంట్ లైటింగ్ స్టైల్ ఎలా ఉండేవో మనకి చూపిస్తుంది. ఇంకా యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ అండ్ యూరోపియన్ బ్రాంజ్ గ్యాలరీ విషయానికి వస్తే ఈ గ్యాలరీలో యూరోపియన్ స్కల్ప్చర్స్ చేసిన ఫైన్ క్వాలిటీ మార్బుల్ స్టాచ్యూస్ ఉంటాయి. సూపర్ డీటెయిల్ లైఫ్ లైక్ ఎక్స్ప్రెషన్స్ తో రాయల్ ఫ్యామిలీస్, మైథలాజికల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసికల్ యూరోపియన్ ఆర్ట్ స్టైల్ ని పర్ఫెక్ట్ గా షోకేస్ చేస్తుంది. ఇక్కడ బ్రాంజ్ లో కాస్ట్ చేసిన పవర్ఫుల్ స్కల్ప్చర్స్, రాయల్ ఫిగరిన్స్, యానిమల్స్ అండ్ డెకరేటివ్ ఆర్ట్ పీసెస్ ని డిస్ప్లే చేశారు. యూరోపియన్ క్రాఫ్ట్స్మెన్షిప్ లో బ్రాంజ్ కాస్టింగ్ టెక్నిక్ ఎలా పర్ఫెక్షన్ కి వెళ్ళిందో చాలా బ్యూటిఫుల్ గా తెలుస్తుంది. ఇంకా ఈ గ్యాలరీ సెక్షన్ లో చాలా స్టాచ్యూస్, స్కల్ప్చర్స్ ఉన్నాయి, చూసేయండి.
ఇవాల్టి మన సలార్జంగ్ మ్యూజియం బ్లాగ్ ఇది పార్ట్ 2 అన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ లో ఉన్న గ్యాలరీస్ మొత్తం చూపించాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యాలరీస్ అన్ని పార్ట్ 1 లో ఉంది. అంటే దీని ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మొత్తం గ్యాలరీస్ అన్ని ఒకటి వీడియోలో పోస్ట్ చేస్తే లెందీ అయిపోయిందని వీడియో నేను 2 పార్ట్స్ గా చేశానండి. ఈ సలార్జంగ్ మ్యూజియం కంప్లీట్ ఇన్ఫర్మేషన్, టైమింగ్స్, టికెట్ ప్రైసెస్ ఇలా అన్ని డీటెయిల్స్ పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా చూసేయండి. ఇవాల్టి మన బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, bye bye.